ఈరోజు మా ఆయనకి ఇష్టమైన నాటుకోడి పికిల్ చేయబోతున్నాను. నిల్వ పచ్చడి అయితే. ముందుగా నాటుకోడి ముక్కలైతే శుభ్రంగా కడిగేసి, ఉడకబెట్టేసి ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై చేస్తూ ఉన్నాను. మరీ అంతగా గట్టిగా ఫ్రై చేసుకోకుండా మీడియంగా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసినది ఆయిల్ వడిచేంత వరకు పక్కకు తీసేసుకొని, అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారం కూడా ఏసేసుకొని, గరం మసాలా కూడా ఏసేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని ఇంక సాల్ట్ కూడా ఏసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంక సాల్ట్ అయ్యేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకున్న కోడి ముక్కలేసుకొని బాగా కలిదిప్పేసేసుకోవాలి. ఆ విధంగా కలిదిప్పేసిన తర్వాత లాస్ట్‌గా ఇంకా నిమ్మకాయ కూడా పిండేసుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటున్నాను. 3 రోజుల తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మూడో రోజుకేందంటే పచ్చడి అనేది మనకు బాగా ఊరిద్ది. ఉప్పు అయన్నా బాగా కలిసి ఇంక బాగుండిద్దనమాట.